అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో కటింగ్ అయితే చూసేయండి. ఇంకో వీడియోలో స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమయ్యే విధంగా అయితే కనుక చెప్తానని అనుకుంటున్నాను. ఇంకా కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. లైనింగ్ క్లాత్ని 4 మడతల మీద తీసుకోవాలి. దీన్ని వచ్చేసి పొడవు 25 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి పైన బాడీ పార్ట్ వస్తుంది కదా, దానికోసం అనమాట 25 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ అండి 7 ఇంచులు, అలాగే ఆమ్ డౌన్ కూడా 7 ఇంచులకే మార్కింగ్ చేసుకున్నాను. సో నాకు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. దీన్ని కలిపేసుకోవాలి మార్కింగ్స్ని ఇలా స్కేల్తో. ఇక్కడ ఎల్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను, ఇది ఆమ్ రౌండ్ కోసము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ షోల్డరు. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అండి 7.5 ఇంచులకు. ఇది నడుము పొడవు, నడుము దగ్గరికి ఎంత పొడవు ఉందని, ఇది వచ్చేసి హిప్ దగ్గరికి ఎంత పొడవు ఉందని మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. బోట్ నెక్ అండి బ్యాక్ నెక్. ఇక్కడ నేను వెడల్పు 4 ఇంచులు, 2 ఇంచులు డీప్ అయితే తీసుకున్నాను బ్యాక్ నెక్కి. ఫ్రంట్ నెక్కి 6.5 డీప్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ బోట్ నెక్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నడుము దగ్గరికి 13 ఇంచులు పెట్టాను కదా, ఈ 13 ఇంచుల దగ్గర నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను 7 ఇంచులు. ఇదైతే హిప్ లూజ్ అనమాట 7.5 ఇంచులు. ఇంకా కింద వచ్చేసి టైస్ అనమాట. మనం 25 లైన్ వేసుకున్నాం కదా, ఇదైతే టైస్ తోడల దగ్గర అండి. ఇది వచ్చేసి 8.5కు మార్కింగ్ చేసుకున్నాను, లూజ్ 8.5కు పెట్టాను. ఇది వచ్చేసి ఆమ్ రౌండ్. ఈ విధంగా గీసేసుకున్నాను. ఈ మార్కింగ్స్ అన్నిటినీ మనం కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్స్ కాక మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలన్నమాట. మనం కింద వెళ్ళే కొద్దీ మనం తీసుకున్న ఎక్స్ట్రా మార్జిన్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. మనం డ్రెస్కి అయితే ఏ విధంగా తగ్గించుకుంటామో ఆ విధంగా తగ్గించుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే కనుక కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దాన్ని. ఆమ్ రౌండ్కి మనము ఫ్రంట్ పార్టు ఒక 1/2 ఇంచి లోత్ అయితే తీసుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. బాడీ మీద ఏ విధంగా దీనికి మెజర్మెంట్ తీసుకోవాలో నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే దీని మీద నేను చెప్పినట్టు కట్ చేసుకోవాలి. దీనికి ఏం లేదండి, మెయిన్గా మనకి చెస్ట్ లూజు, అలాగే నడుము లూజు, హిప్ లూజు, టైస్ లూజు, అంతే అండి. ఈ 4 మనం కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా అనేది మోడల్ వస్తుందన్నమాట. బాడీ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మనకి హ్యాండ్స్కు కుట్లల్లే కలిపి నేను 10.5 తీసుకున్నానండి. 10.5 పొడవు తీసుకున్నాను హ్యాండ్స్కి. ఇక్కడ వచ్చేసి మనం డౌన్కి నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇక్కడ నేను ఇంకా నాకు ఆమ్ డౌన్కి నేను ఆమ్ రౌండ్ ఉంటుంది కదా, దానికి 7.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. ఇంకా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఇక్కడ ఏం స్కేల్ యూస్ చేయలేదండి, నేను చేత్తోనే ఇలా కర్వ్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా లూజ్ వచ్చేసి నేను 4 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. ఇంకా వీటిని అయితే మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకున్న షేప్ ప్రకారం అయితే కనుక కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇంతే అండి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. మనకి హ్యాండ్స్ అనేది ఎల్బో వరకు ఉండాలి కంపల్సరీ, అప్పుడే బాగుంటుంది. మరి కిందికి ఉన్నా బాగుండదు, లేదా పైకి ఉన్నా బాగుండదు, ఎల్బో వరకు తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ సైడ్కి అయితే కనుక లోతు తీసుకుంటున్నాను హ్యాండ్స్కి. ఇంకా మనం లైనింగ్లో కట్ చేసేది ఏం లేదండి, లైనింగ్లో ఇంతే. ఇది ఫ్రంట్ పార్ట్, ఇంకోటి వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకా హ్యాండ్స్ అంతే అండి, లైనింగ్ కటింగ్ ఇంకా ఏం లేదు, అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ పెట్టేసి మనము లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఎక్స్ట్రా ఉండాలండి, లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండాలి. సో అలా కట్ చేసుకున్న తర్వాత పక్కకైతే తీసుకోవాలి. చూడండి 2 పీసెస్ ఉంటాయి.
ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్కి. ఇది వచ్చేసి మనం పైన బాడీ కట్ చేసి ఉంటాం కదా, దాని కిందే క్లాత్ ఉంటుంది. మనం సపరేట్గా మళ్ళీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు హ్యాండ్స్ కోసము. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది చాలా మిగులుతుందనమాట. ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ అండి. లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అంతే, హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కూడా 2 వచ్చేసాయి అన్నమాట. ఫ్రంట్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్, రైట్ సైడ్ హ్యాండ్, ఇలా 2 అయితే ఉంటాయి దీంట్లో. ఇలా నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వేరువేరుగా ఉండకోకుండా అన్నీ ఒకే చోటే ఉంటాయి. స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఇలా అయితే కనుక అన్నీ ఒకే దాంట్లో పెట్టి నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్, బ్యాక్, లైనింగ్లు, మెయిన్ ఫ్యాబ్రిక్లు. హ్యాండ్ కట్ చేసిన దగ్గర మనకి ఈ పీస్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం నీట్గా కట్ చేసుకొని ఈ పీస్ అయితే తీసుకోవాలండి. ఇది మనకు పనికి వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే చాలా పొడవు ఉంది కదా, దీన్ని అయితే నేను కొంచెం క్రాస్ ఉందని దీన్ని స్ట్రైట్గా అయితే క్రాస్లు అయితే తీసుకుంటున్నాను. ఇటువైపు అటువైపు క్రాస్ లేకోకుండా స్ట్రైట్గా ఉండేలాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది దేనికోసం అంటే మనకి హ్యాండ్స్కి అటు సైడ్ ఇటు సైడ్ డోరీస్ వచ్చాయి కదా, సో ఆ డోరీస్ కోసం అనమాట ఈ క్లాత్. సో ఇలా క్రాసులు తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి అయితే కట్ చేసుకోండి. ఇది 2 పీసెస్ అవుతాయి, లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి అనమాట. ఇంకా ఇక్కడ పొడవు వచ్చేసి నాకు 45.5 ఉందన్నమాట. పొడవు 45.5 ఉంది, 45.5 ఇంచులు అనమాట. ఇలా ఉంటుందన్నమాట ఫోల్డ్ చేస్తే. ఈ మాత్రం ఉండాలి అండి పొడవు, లేకపోతే మళ్ళీ చిన్నవి అయిపోతాయి డోరీస్, లుక్ ఉండదు. ఇలా 2 పక్కన పెట్టేసుకోవాలి. విడుతు అనేది డోరీస్కి ఏం లేదండి, మనం ఎంత సన్నంగా స్టిచ్ చేసుకుంటే డోరీస్ అంత అందంగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది మిగిలిన ఫ్యాబ్రిక్, ఇంకా బాడీ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేయంగా ఇది మిగిలిందనమాట. నాకు ఇక్కడ 3 మీటర్లు ఉంది ఫోల్డింగ్కి. ఇంకా 3 మీటర్లు నేను అంబ్రెల్లా కటింగ్ అయితే వేస్తున్నాను. మనకి బాడీ కింద వచ్చేసి గోల్ ఉంది కదా, సో దానికోసం అనమాట అంబ్రెల్లా ఫోల్డ్ అయితే చేసుకొని, ఇక్కడ మనము లైనింగ్ ఉంటుంది కదా, మనం టైస్ దగ్గర అయితే కట్ చేసుకున్నాం కదా, అదైతే నడుము లూజ్ మాదిరి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా పెట్టుకొని నడుము లూజ్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి 20 ఇంచులకు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా అయితే కనుక సర్కిల్ మార్కింగ్ చేసుకోవాలండి. 20 ఇంచులు 20 ఇంచులు. 25 పొడవు బాడీ పొడవు తీసుకున్న వాళ్ళకు 20 ఇంచులు కరెక్ట్గా పొడవు సరిపోతుందండి. మరీ ఎక్కువ పెట్టుకున్నా బాగుండదు, మరి తక్కువ పెట్టుకున్నా బాగుండదు. ఈ పొడవు అనేది సరిపోతుంది. ఇంకా ఈ విధంగా కటింగ్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, మనకి షేప్ అనేది రౌండ్గా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేస్తే కనుక ఇలా వస్తుంది. ఇవి 2 ఉంటాయండి, ఇటు సైడ్ క్లోజ్ ఉంటుంది. దీన్ని అయితే కట్ చేసుకోవాలి క్లోజింగ్ వైపు. అప్పుడు మనకి ఫ్రంట్కు ఒకటి, బ్యాక్కి ఒకటి సపరేట్ అయిపోతాయి. ఒకటి సపరేట్గా పెట్టేసేయాలండి బ్యాక్ సైడ్కి. ఇదైతే బ్యాక్ సైడ్కి నేను సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇంకోటి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని నేను వీడియోలో చూపించినట్టు పైనుంచి, అంటే మనం నడుము అంటాం కదా, అక్కడి నుంచి కిందికి నేను 17.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ పొడవు అనేది. నేనైతే 17.5కు మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా ఈ మూలకు డ్రా చేస్తున్నాను చూడండి. దీనికి మెజర్మెంట్స్ ఏం లేవు, ఒక సైడ్ మాత్రమే మెజర్మెంటు, ఇంకో సైడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, ఇంకా కటింగ్ అయితే అయిపోతుంది కంప్లీట్గా. సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా అంబ్రెల్లా రెడీ అయిపోయిందనమాట. ఇది బ్యాక్ సైడు, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు. బ్యాక్ సైడ్ ఫుల్ సర్కిల్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం కర్వ్ వస్తుందన్నమాట మనకి. అంతే అండి, కటింగ్ అయితే అయిపోయింది. మీకు ఏదన్నా అర్థం కాకోకుండా ఉంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కామెంట్ ద్వారా అయినా కూడా.
ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.